మరణపు చీకటిలో ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. యెహోవా నా కాపరి, నాకేమీ లేదు. పచ్చిక గల చోట మాచికతో నవ్వుతుంది. ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. I am willing to lay my life for the Lord. దినదినము చచ్చిపోతున్నాను. Every day I am dying. ప్రతి దినము చచ్చాడు, ఒకరోజు చచ్చిపోతా అంటే భయం ఏంది? Every day dying. If one day if he is going to die, what's the difference? కనుక కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:26 ముందుకు First చదువుకుంటామా? Corinthians 11:26. అందరం చదువుకుంటామా? Read together, please. ఇది ప్రభు బల దగ్గర వచ్చే మాట. 1 Corinthians 11:26. 1 Corinthians 11:26. ఆ రొట్టెను All of us together. ఆ రొట్టెను భోంచేసి ఆ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన Bring మరణమును this cup. He do ప్రచురించును. show the Lord's death till he come. ఆయన వచ్చే వరకు మనము సచ్చే వరకు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా నేను చనిపోతున్నా, ఫలానాన్ని చనిపోతున్నా, ఫలానాన్ని చనిపోతున్నా, ఫలానాన్ని చనిపోతా అని కొద్ది ఎంతగా మన లోపల మరణ కార్యకారి అవుతుందో అంతగాని జీవము మన లోపల కార్యకారి అవుతుంది. Till the Lord's come or till I die, Lord, by faith I am dying for this desire. By faith I am dying for this, all these evil things in me. By faith I am dying. So let his death work in us and let his life work in us, and that's how we must keep preaching the gospel, share the gospel, win souls, and be ready for the Lord's coming. ప్రభా ఇదిగా నేను కూడా స్వార్థ అందిస్తూ వచ్చే కొద్ది నా వెంట సూచికలు వెంబడిస్తూ రావాలయ్యా. Lord, as I preach the gospel, let your signs and wonders follow in my ministry. You must desire like that. అనేకులు చెప్పాలి నేను, And I must share the gospel to many people. అనేకులు సంఘాలకు తీసుకుని రావాలి. And many people I must draw them to the church. నువ్వు వస్తూ ఉంటున్నా సిగ్గుపడాలంటున్న ముఖంతో నేను ఎదుర్కోవాలి. Oh Lord, when you come, when you appear, I must come before thee without any shame. I must appear boldly in thy presence. ఈ వాక్యం ద్వారా ఏ విషయాలన్నా మాట్లాడబడి సరి చేసుకుని యోగ్యమైనదిగా వల్ల పాల్గొంటాం. So through this దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు తమ్ము, మహోన్నతుడవు తమ్ము. దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు తమ్ము, తుడవు తమ్ము. నీదు మహిమ సార్వభూమి, నీదు మహిమ సార్వభూమి. నీగా వ్యాపించును నాగా, నీగా వ్యాపించును నాగా, నీగా వ్యాపించును నాగా, నీగా వ్యాపించును నాగా. దేవా నా our conscience. మన మనసాక్షి సాక్ష్యం ఇస్తుందా? Is our conscience is testifying about ourselves? నువ్వు నిర్దోషివిరా అని చెప్తుందా? Is your conscience is telling to you you are spotless? నీ సేవ దేవునికి అంగీకారంగా ఉంది అని చెప్తుందా? The ministry what you are rendering, God, it is pleasing in the sight of God. Is your conscience testifying? అలా నమ్మకమైన మంచి దాసుడు అంటుందా? Oh thou good and faithful servant, is your conscience is telling you? కనుక మేము దుర్లాభాపేక్షను ఆశించి ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది, ఈ వర్తమానం ఇస్తే బాగుంటుంది అని కాకుండా We are not, with dishonesty we are not sharing the word of God. That is, if we give the word of God like this, if we give the word of God like not dishonest messages. అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు చేస్తూ, And not only that, shameful things, secretly doing. విసర్జించ మా మనస్సాక్షి మాతో మాట్లాడుతుంది. And he is telling our conscience is speaking to us only. గమనించుకొని మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Examine yourself.
Is your conscience speaking to you? ఇన్ని ఏళ్ళు సేవ చేశాము. So many years you were in the ministry. ఈవేళ సేవకుల మీటింగ్కి వచ్చాం. Today you have come to the servants meeting. సేవకుడా, Oh servant of God. బాధ్యత వహించే సోదరుడా, And oh elder or responsible brother. ఒకసారి పరీక్షించుకో. Once examine your life. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉందా? Is your conscience speaking to you or not? కొంతమంది మనస్సాక్షి ఎలా అయిపోయిందంటే వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. Some of the servants or some of the people's conscience, it has become a seared conscience. వాక్యం ఇచ్చినప్పటికీ అది లోపల పనిచేయదు. The word of God may be given so mightily with much power, but it will not work in their conscience వాత వేయబడిన మనస్సాక్షి. because it is a seared conscience. ఒక కడ్డీ తీసుకుని కాల్చి వాత వేస్తే ఎట్లా ఉంటుంది? See, if you see an iron rod and if you burn it, and suppose if you burn it on your skin, అది మానిపోయిన తర్వాత అక్కడంతా కూడా నల్లగా కమలకపోతుంది. and after the wound is healed, there a mark will be there completely black because it is already burnt there. ఒక సూది తెచ్చుకుని ఆడు గుచ్చామంటే స్పర్శ లేదు. And if you take a needle and if you just pinch there won't be any pain. కనుక అలా గుస్తూ పక్కన వచ్చామంటే కన్నా అమ్మ అంటావు. And see, on that wound where it is already dried up, there won't be any pain. If you just pinches adjacent to that, immediately you will say, pain is there. కనుక శిరస్సుతో సంబంధం తెగిపోయింది. And your link is broken from the head. కనుక అక్కడి నుంచి నీకేం వార్త రాదు. That's why no news will come, no message will come from him. అలా అయిపోయింటే ఏమి సేవ చేస్తావు చూసుకో. If you are like that, if you are dealing with the head, what ministry you will do, what service you will do, what servant of God. అబ్రాబ్ అంకుల్ చెప్పాడు, తిమోతి డూ యూ హ్యావ్ ఎనీ సాంగ్ అంటే అంకుల్ పాటల పుస్తకం వెతుకుతా ఉంటే ఇంక ఎల్డర్కి చెప్పాడు, సింగ్ దిస్ సాంగ్ అంతే, ఇంక వెళ్ళిపోయాడు. ఆ పాట వీళ్ళు పాడారు. తర్వాత అంకుల్ వచ్చి దావీదు సమస్తమును సమకూర్చుకొని నన్ను వాక్యం చెప్పాడు. ఆల్టర్ కాలిస్తే సగానికి పైన ప్రజలు లేచి నిలబడి ఏడ్చి సమర్పించుకుంటూ వచ్చి ఏమైనా దినాలు ఏమైందా శేషం, ఏమైనా దావీదు బాధలు. దేవుని మందిరంలోకి వస్తే దేవుడు పొందిన బాధలు, ఆయన దాసుడైన భక్త్ సింగ్ గారు చదువుకున్న వారు పొందిన బాధలు గుర్తు రావట్లేదు. As the coin hath both sides both valid, this occasion hath both sides both valid. చూడండి, ఒక నాణానికి ఇరువైపులా కూడా ఏ రీతిగా అయితే ఆ విలువ ఉంటుందో అదే రీతిగా ఈ సందర్భంలో కూడా మరి ఈ సంగతి కూడా ఆ రీతిగానే ఇరువైపులా ఎంతో విలువ కలిగినటువంటి సందర్భం. On one side, although it's a emotional occasion, ఒక ప్రక్కన చూస్తే ఇది ఎంతో మరి ఉద్రేకపూరితమైనటువంటి దుఃఖపూరితమైన వాతావరణంగా ఉన్నప్పటికీ on the other side it's devotional occasion. వేరే ప్రక్క మరి మనం చూసినప్పుడు అదే ఎంతో భక్తి అనురాగాలతో లేకపోతే మనం సమర్పించుకునేటువంటి ఆ యొక్క తరుణంగా కూడా ఉంది. I do not merit to stand before the mortal remains of this honored servant దేవుని who ద్వారా served the Lord for long 6 decades faithfully and sincerely and honestly. దేవుని దాసుడు ఇంచుమించు మరి 6-7 దశాబ్దాల కాలము దేవుని ఎంతో యథార్థంగా ఎంతో నమ్మకంగా హృదయపూర్వకంగా సేవించిన దాసుని యొక్క భౌతిక కాయం ముందు ఈ రీతిగా నిలబొట్టుకు నాకు అర్హత లేదు. I haven't anticipated this emotional and devotional day would happen so soon. ఇటువంటి మరి ఎంతో దుఃఖపూరితమైన ఉద్రేకపూరితమైనటువంటి అంతేకాకుండా మరి దేవునికి అంకితం చేసుకునేటువంటి ఇటువంటి దినము ఇంత తొందరగా మనకి ఎదురవుద్దని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. But the ways of the Lord are deep in the seas and his way is perfect. దేవుని యొక్క మార్గాలు చూస్తే సముద్ర అగాధాల్లో ఉంటూ ఉన్నాయి, మన యొక్క గ్రాహ్యానికి మించిన మార్గాలు అవి. Whatever it does is right and faithful. దేవుడు ఏమి చేసినా గానీ ఆయన సరిగానే చేస్తాడు. ఆయన మరి ఎంతో విశ్వాస యోగ్యుడైనటువంటి దేవుడు. ప్రత్యేకంగా ఈ కుటుంబానికి కావచ్చు, స్థానిక సంఘానికి కావచ్చు, సార్వత్రిక సంఘానికి కావచ్చు ఈ మరణం ఎంతో లోటుని ఖాళీని మిగిల్చింది. I believe that uncle's loss has not only created void to the family, but a bigger unfillable void has been created to the universal church, especially to our fellowship that has scattered across the world. సహోదరుడు మరి ఈ రీతిగా మహిమలోనికి పిలువబోట అనేటువంటిది
ఏ అనుమానం లేకుండా కుటుంబానికి ఎంతో లోటు కలిగించింది. అంత మాత్రమే కాకుండా మన యొక్క సహవాసాల్లో సార్వత్రికంలో చెదిరినటువంటి సార్వత్రిక సంఘంలో పూడ్చలేనటువంటి లోటుని సహోదరుని యొక్క మహిమ ప్రవేశము ఆ రీతిగా కలిగించింది. Uncle Timothy used to always talk about the repentance before he starts his message. చూడండి, సహోదరుడు తిమోతి గారు ఆయన మరి తన యొక్క వర్తమానము ఆరంభించేదానికి ముందు ఎప్పుడు కూడా ఆ పశ్చాత్తాపం గురించి చెప్తుండేవాడు, మారు మనసు గురించి. And in the end of his meeting, he used to give an altar call. అంతేకాకుండా ఆ కూడిక అంతంలో కూడా మరి పిలిపిచ్చేవాడు. He has such a burden for the perishing soul. నశించిపోయే ఆత్మల పక్షంగా అటువంటి భారము కలిగి ఉండిన వ్యక్తి ఆయన. At the mortal remains of this honored servant, we want to challenge you to accept the hope which is Jesus Christ. దేవుడు గణపరిచినటువంటి దాసుడు ఆయన యొక్క భౌతిక కాయం చెంత ప్రభువైన యేసుక్రీస్తు వారే నిరీక్షణగా ఉంటుండగా ఒక సవాలు విసురుతూ ఉన్నాం. ఆయనను నీ నిరీక్షణగా నీ జీవితంలో చేర్చుకో. ఆయన దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అని ఉంటాడు, My son Timothy, you have been tried serving me faithfully all these 6 long decades. Would you come and have rest with me in a celestial abode? కాబట్టి బహుశా దేవుడు అన్నాడు కదా, నా కుమారుడైన తిమోతి 60 ఏళ్లకు పైగా ఎంతో శ్రమించి ఎంతో అలసిపోతూ ఈ రీతిగా నా సేవలో కొనసాగావు కదా, ఒక్కసారి మరి నా దగ్గరికి వచ్చి మా ఇంటికి కూడా వస్తే బాగుంటుందేమో అని అంటాడు. You can have rest a while. కాసేపు నీకు విశ్రాంతి లభిస్తుంది. And that rest will be with me. ఆ విశ్రాంతి నా చెంతనే నీకు లభిస్తుంది. And he accepted the call. ఆయన ఆ పిలుపుని అంగీకరించాడు. And he was promoted to the celestial places. ఇప్పుడు చూస్తే ఆయన మరి ఆ మనోహరమైనటువంటి అంతరిక్షంలో దేవుని సన్నిధిలోనికి ఆయన వెళ్ళాడు. And he is in the bosom of the Lord. దేవుని యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు ఆయన. And as his mortal remains speak to us to be faithful unto him as we gather around this memory. కాబట్టి ఆయన యొక్క భౌతిక కాయం చుట్టూ కూడా మనం చేరి ఉంటుండగా నీవు నేను కూడా ఆయనకు నమ్మకస్తులుగా సాగాలి అనేటువంటి పాఠాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. But the vacuum they create in the church, especially the universal church, is so huge and nobody would ever fill it out. అయితే మరి ఆయన లేని కారణాన్ని బట్టి అక్కడ సార్వత్రిక సంఘంలో ఏర్పడినటువంటి ఆ ఖాళీ వేరే వారెవరు కూడా పూడ్చలేని ఖాళీ. So is the case with uncle as well. సహోదరుడు తిమోతి గారి విషయంలో కూడా అదే సత్యం. Nobody can ever substitute the vacuum created by his loss and demise. సహోదరుడు మరి ఈ రీతిగా మహిమలోనికి పిలువబడిన సందర్భంలో ఎటువంటి ఖాళీ సంఘంలో ఏర్పడిందో వేరే వారి ద్వారా ఆ ఖాళీ పూడ్చుట అసంభవము. He is the